భాగ్యనగరంలో సమగ్ర శుభ్రత కోసం ఎన్నో రకాలైనటువంటి వ్యర్థాలన్నింటినీ తొలగించేందుకు జీహెచ్ఎంసీ చాలా కసరత్తు చేస్తోంది. ఎందుకంటే చెత్త పేరుకుపోయే ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించేందుకు ఎన్నో విఫలయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక ఫిబ్రవరి నుంచి 90 రోజుల పాటు జరిగేటువంటి ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ కార్యక్రమం నగరంలోనే 300 వార్డులన్నింటినీ కూడా కవర్ చేస్తూ అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే లెగసీ వ్యర్థాలు, అంతేకాకుండా మున్సిపల్ ఘన వ్యర్థాలు, నిర్మాణం మరియు కూల్చివేతలైనటువంటి మలినాలు, గ్రీన్ వ్యర్థాలు, ఇంజనీరింగ్ మరియు అర్బన్ బయోడైవర్సిటీ పనుల వల్ల కూడా ఏర్పడినటువంటి మిగిలిన వ్యర్థాలను తొలగించడంపై జీహెచ్ఎంసీ దృష్టి సారిస్తున్నట్లు ప్రకటిస్తోంది. అంతేకాదు ప్రతిరోజు కూడా ఉదయం 6:30 ఈ పారిశుద్ధ్య కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. దశల వారీగా కూడా ఈ నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఇవి అంచెలంచెలుగా నిర్వహించబడుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమే కాకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు, రోడ్ల పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు, అదేవిధంగా చెరువులు, నాలాలు, ఫుట్పాత్లు, పార్కులు, స్లమ్ ప్రాంతాలు కూడా శుభ్రం చేయబడుతున్నాయి. అదనంగా ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర, ఇంకా విద్యుత్ స్తంభాల దగ్గర పేరుకుపోయినటువంటి చెత్తను కూడా తొలగిస్తున్నారు. మరికొన్ని విషయాలు మా రిపోర్టర్ దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వ్యూవర్స్, తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి షామీర్పేట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి పరిశీలన కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో ఈరోజు తుమ్కుంట జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ షామీర్పేట యొక్క ఉన్నటువంటి చెరువును కూడా ఈరోజు క్లీనింగ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సుమారుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఉదయం నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి 5 గంటలకే వచ్చేసి ఇక్కడ చెరువులో ఉన్నటువంటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ చెరువును మొత్తం కూడా వాళ్ళు క్లీన్ చేస్తున్నామని వారు తెలియజేస్తూ ఉన్నారు. సుమారుగా 50 మంది కార్మికులు కూడా ఇక్కడ పాల్గొని దానికి సంబంధించి పూర్తిగా కూడా ఈ చెరువును క్లీన్ చేయడం కోసమే వాళ్ళ మేడం ఆధ్వర్యంలో, వసంత గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ డ్రైవ్ కొనసాగిస్తున్నామని చెప్పేసి ఇక్కడ అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళని వెంకటేశ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.